ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ సర్కార్ పై రైతులు కన్నెర్ర చేశారు. వడ్లు మొక్కల కొనుగోళ్ల ప్రభుత్వ జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతూ రోడ్లపై బైఠాయించి మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడమే కాదు, పండిన పంటలను అమ్ముకోవడానికి కూడా అరిగోసపడుతున్నామని వాపోతున్నారు. రైతుల సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారీ ఎత్తున నిరసన చేపట్టింది. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా రైతులు శనగలతో పాటు జొన్నలను త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 99 రోజుల జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన వరి పంటను వెంటనే కొనాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్టేజి కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం పంటంతా కొనే వరకు పోరాటం ఆగదని కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మారుస్తున్న ఘరుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగారు. మార్కెట్లో 70,000 మొక్కజొన్న బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంట కొనుగోళ్లను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రైతులకు రాజకీయ రంగు పొలిమి విభజించి కక్ష సాధింపునకు గురి చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. పలుచోట్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నట్లు గమనించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కిడ్ సర్వీస్ రోడ్డుపై రైతులు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. వరి కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకెప్పుడు కొనుగోళ్లు చేపడతారంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే కొర్రీలు పెట్టి తమ ఉసురు తీస్తోందని మండిపడుతున్నారు అన్నదాతలు. 2 వారాల క్రితం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు అతలాకుతలమవుతున్నారు. సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయక, లారీలు రాక కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడుతున్నారు. క్వింటాలకు 2 కిలోల కటింగ్ ఉంటేనే ధాన్యం లోడ్ దించుకుంటామని రైస్ మిల్లుల యాజమాన్యం ఖరాఖండిగా చెబుతున్నారని మండిపడుతున్నారు. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామంటే నమ్మి మోసపోయామని వాపోయారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట, వరంగల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ధర్నాకు దిగారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేశారు. ఈ కేంద్రాలను వెంటనే పునరుద్ధరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
90,000 ఎకరాలలో మొక్కజొన్న పంట దిగుబడి వస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, ఆలింపూర్ గ్రామాలలో రైతులు ఆందోళన చేపట్టారు. కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ సిద్దిపేట రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లు కలిసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వెంటనే వడ్లను కొనుగోలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు పంట కొనుగోలు కాక రైతులు అరికోసపడుతుంటే ఇవేమీ పట్టనట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం గట్టిగా పోటీ పడుతున్నాయి. పంటలను మేమే కొంటున్నామంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రచారాలకు తెరలేపుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య లేఖల యుద్ధమే నడుస్తోంది. పంట కొనుగోలులో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని బండి సంజయ్, లేదు కేంద్రం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు పార్టీల రాజకీయాల్లో రైతులు సమిధలుగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్లు చెప్పే అంశాలకు క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉండటం మరో విశేషం. రాష్ట్రంలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 11 లక్షల టన్నులే కొనుగోలు జరిగింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, గన్నీ సంచుల కొరత, మొక్కజొన్నల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇలా రైతులను అష్టకష్టాలు పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో గొప్పలు చెప్పడంలో ముందున్నాయి. సమయం వచ్చినప్పుడు తమ ఓటుతో 2 జాతీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర రైతాంగం.